నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈ బీపీ ఎక్కువ టాబ్లెట్స్ వాడితే ఏమైనా ప్రమాదమా, అది లేకుండా మనం వేరే ఏదైనా మార్గాలు ఉన్నాయా అని తెలుసుకుందాం. సో ఈ బీపీ అనేది మనకు బేసికలీ కంట్రోల్ మనం పెట్టుకోవాలి. ఇన్ కేస్ మనకు అన్కంట్రోల్డ్ ఉన్నాయి, యాంగ్జైటీ, స్ట్రెస్, ఫైనాన్షియల్ లాస్ ఇలా ఉన్నప్పుడు మనకు చాలా వేరియేషన్స్ అనేది ఉంటుంది. బీపీ అనేది ప్రతి ఒక్క 1 అవర్లో మనకు ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తుంది మనకు అని అంటే కనుక కంపల్సరీ ఇచ్చిన టాబ్లెట్స్ వాడాల్సింది. సో ఈ టాబ్లెట్సే అన్నీ అనుకోకుండా మనము కొన్ని మన డయట్లు, కొన్ని రెగ్యులర్ మన డే టు డే యాక్టివిటీస్లో కంట్రోల్ అనేది పెట్టుకుంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మనకు ఖచ్చితంగా టాబ్లెట్స్ కాక కొన్ని మన డైలీ రొటీన్ వర్క్లు మనము చేంజెస్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకు ఎర్లీ మార్నింగ్ వేకప్స్, దాంతోపాటు కొన్ని ప్రాణాయామ, మెడిటేషను, యోగా, ఎక్సర్సైజ్ మన డే టు డే లైఫ్లో మనము అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎట్లా ఆహారం టైంకి టైం తీసుకుంటున్నాము అలా అనేది మనకు ఈ యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ అనేది మీకు డైలీ అలవాటు అయిపోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి మనకు హై సాల్ట్ ఇంటేక్, హై స్పైసీ ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గించాలి. ఎందుకంటే కొన్నిసారి మన ఆహార పద్ధతులు కూడా మనకు మార్పులు అనేది చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నిద్ర అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ మనకు 6 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది కావాలి. ఆ స్లీప్ మనకు కరెక్ట్ లేకపోయినా మనకు ఇది ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఆ స్లీప్ని మీరు మేనేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.